నేటి దైవవాక్కు యోహాను సువార్త 17వ అధ్యాయము 17-18 వచనములు చదువుకుందాము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసు ప్రభు తన శిష్యుల కోసం, విశ్వాసులైన వారి కోసం ప్రత్యేకించి ప్రతిష్ఠించాలని ప్రార్థించాడు. విశ్వాసులను దేవుని సంకల్పం ప్రకారము చేసేందుకు సిద్ధపరచాలంటే వారి ఆలోచనలో, ఉద్దేశాల్లో పవిత్ర జీవితం జరగాలి. కనుక యేసు ప్రభు తండ్రితో ప్రార్థించి వేడుకొంచున్నాడు. తన సంఘం మొత్తాన్ని, అంటే తాను శిరస్సై ఉన్న విశ్వాసులందరినీ ప్రత్యేక ప్రజలుగా పవిత్రపరచుచు ప్రత్యేకించుచున్నట్లుగా చూస్తున్నాం. ప్రభు ప్రార్థించాడు, తండ్రి అనుగ్రహించాడు. ప్రభు ప్రార్థనకు తండ్రి విని జవాబు ఇచ్చి వారిని ప్రత్యేకపరచుచున్నాడు. విశ్వాసులను ప్రత్యేకించడం యేసు తన్ను తాను ప్రత్యేకించుకోవడం. ఈ భూమిపై దేవుని ఆలయంగా మారేందుకు నమ్మకం ద్వారా క్రీస్తుతో కూడా ఐక్యమవ్వాలి. లోకంలో నుండి పిలిచి ప్రత్యేకంగా ప్రతిష్ఠించి లోకంలోనికి పంపుచున్నాడు. విశ్వాసులను ప్రతిష్ఠించడంలో సత్యంలో సత్యం అనేది దేవుని వాక్కు అని పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. దేవుడు విశ్వాసులకు ఇచ్చే సాధనము సత్యం. వారు ఉంటున్న నివాసం సత్యం. మన అంతరంగంలో క్రీస్తు కోరుతున్నది శుద్ధత లేక పవిత్రమైన సత్యం. క్రీస్తు విశ్వాసులకు జరగాలని ప్రార్థించిన ఈ ప్రత్యేక అత్యంత అవసరం కూడా సత్యం. ప్రభువే స్వయాన మనందరి కొరకు, మన పాప విమోచన కొరకు మనల్ని కడిగి పవిత్రపరచటం కోసం ప్రతిష్ఠించుకున్నాడు. మనమును ప్రత్యేకమైన జీవితం జీవించుచు ప్రభువునకు మహిమ కలుగులాగున జీవించుదాం.